మనం చాలా మంది అనుకుంటారు పాటల వైపు చూస్తాను, పాటల్లో ఏం కనపడతాం, ఏముంటుందంటే వాక్యం ఉంటారు. ఒక పాటకు 3 చరణాలు ఉంటాయి. 3 చరణాల్లో ఒక చరణం ఎలా ఉంటుందంటే, కొందరు ఇంటను కూడి ప్రార్థనలు నిన్ను ఆరాధించగా, కొందరు ఇంటను కూడి ప్రార్థనలు నిన్ను ఆరాధించగా, అగ్నిలోన దర్శించినావు, ఆత్మవరములో ఇచ్చినావు. స్తోత్రం చెప్పండి. స్తుతించడం ద్వారా ఎవరు అమ్మా? దేవుని ఆత్మ అక్కడ అగ్నిలో ఏం చేస్తుంది? ఎవరైతే స్తుతించు భక్తులుగా ఉన్నారో, ఆరాధించే వారుగా ఉన్నారో వారిపై కుమ్మరించబడుతున్నాడు దేవుని ఆత్మ. దేవుని పై కలుగుగాక. నిజమే, దేవుని ఆత్మ ఎప్పుడైతే వారు కుమ్మరించబడ్డారో వారు అన్య భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి. నువ్వు పాటలు పాడే తలంతునైనా, బోధించగలిగిన తలంతునైనా, ప్రార్థన చేయగలిగిన తలంతునైనా, ఆ వరము అంటే ఆత్మ నీ మీద కుమ్మరించబడినప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పండి? పాటలు పాడటం మొదలు పెడతావు, ప్రార్థన చేయటం మొదలు పెడతావు, వాక్యం బోధించాలని, లేదా వాక్యము లేఖనాలు బైబిల్ చదవాలని, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎన్ని పనులున్నా సరే నీలో ఒక ఉద్రేకాన్ని కలిగించి దేవుని ఆత్మ చేస్తుంది. ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దీని ద్వారా ప్రభువుని స్తుతించడం ద్వారా స్తోత్రం చెప్పడం గట్టిగా. నిజమే, ఒక్కొక్క సందర్భాలు ఎటువంటి నువ్వు బంధకాల్లో ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో ఒక మాట చెప్తున్నాను. పౌలు చేతులు చెరసాలలో ఉన్నారంట, బంధకాలలో ఉన్నారు. వారు ఏం చేశారు? అపోస్తలుల కార్యాల గ్రంథం 20 చూడండి ఒక మాట, 16వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం కానీ చూస్తే, అపోస్తలుడైన పౌలు అక్కడ చేతులు ఏం చేశారనే దాని కొరకు మనం చూద్దాం. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు దేవునికి ప్రార్థన చేస్తూ ఏం చేస్తారంటమ్మా? కీర్తనలు పాడుచుండని. అప్పుడు అకస్మాత్తుగా ఏ కలిగిందంట? మహాభూకంపం కలిగిందంట. సరసాలంటే ఏం జరిగిందంట? పునాదులతో కూడానంట